తీసుకునే పరిస్థితి కూడా ఉంటది. కానీ ఇండిపెండెంట్‌గానే ఉంటాను, లేకపోతే పక్కగా అటు వైపు వెళ్ళను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఆ ధైర్యం ఏంటి? ఎలా వెళ్తాను? నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని విమర్శించాను, లోకేష్ని విమర్శించాను, పవన్ కళ్యాణ్ని విమర్శించాను. ఈరోజు వైసీపీలో నాకు సస్పెండ్ చేశారని వాళ్ళని పొగడమంటారా? అంటే ఇప్పుడు నేను పొగిడితే మరి నిన్నటి వరకు విమర్శించిన విమర్శలకు అర్థం ఏంటి? సార్ ఈ రోజు తిట్టుకున్న వాళ్ళు రేపు మంచి నేను అయిపోతారు. చేయను. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత నేను ఆ శత్రువులు పని ఉంటారు. చేయను. నేను అలా పొగడలేను. ఒక మాట మీద తిట్టేవాడిని పొగడను, పొగిడేవాడిని తిట్టను. ఇప్పుడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నాకు జీవితం ఇచ్చాడు, అంతగా చూశాడు. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా చూశారు, నాకు దైవ సమానులు అని నేను అన్నాను. ఇప్పుడు ఎలా దయ్యాలు అయిపోతారు వాళ్ళు? అలాగే నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని నేను సిద్ధాంతపరంగా విమర్శించిన నేను ఈరోజు ఎలా పొగిడేస్తాను? ఇది నోరా కాదా? నాకు అది నచ్చదు. మనకు ఒక ఎథిక్స్ ఉండాలి, క్యారెక్టర్